హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ట్యూషన్కి వచ్చే పిల్లలు కొంతమంది అండ్ మన గల్లీలో ఉంటారు కదా, సో రిమైనింగ్ పిల్లలు వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ చేసుకుంటున్నారనమాట. సో నాకు యాక్చువల్లీ ముందు రోజే చెప్పారు ఇట్లా పార్టీ ఉందాక చేసుకుంటున్నామని. బట్ నేనేమనుకున్నా అంటే చిన్నపిల్లలుగా ఓన్లీ లైక్ బిస్కెట్స్, చాక్లెట్స్, లాలీపాప్స్ అలా తెచ్చుకొని పార్టీ చేసుకుంటారు అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్తో మంచిగా ఒక్కొక్కరు ఒక టైం అయితే చేసుకుని తీసుకొచ్చారు. నేనైతే అస్సలు ఊహించలేదు వాళ్ళ పేరెంట్స్ ఇంత ఎంకరేజ్ చేస్తారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు మా చిన్నప్పుడు అంటే ఇలాంటి అసలు ఫెసిలిటీసే ఉండేది కాదు. ఎందుకంటే మనకు అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కువ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కాదు కదా, సో ఎక్కువ చేనుకి అలా వెళ్ళేవాళ్ళు. సో మేమంటే పార్టీలు అంటే ఇలాంటి పార్టీలు అయితే మాకు ఉండవు. మేమేంటంటే జస్ట్ ఆ రొట్టె ముక్కలని, ఆ చింతపండు, లైక్ జీలకర్ర వేసి అవి దంచుకుంటాం కదా, సో లాలీపాప్స్ టైప్స్, సో అలాంటివి, అలాంటి చిన్న చిన్నవి కొంచెం ఏమన్నా పల్లీలు, లైక్ బెల్లం, అలాంటి స్నాక్స్ అయితే మాకుండే. కానీ ఇప్పుడైతే చాలా ఈ జనరేషన్ తగ్గట్టు అయితే పేరెంట్స్ చాలా బాగా అప్డేట్ అయ్యారు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో చూడండి మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏం తెచ్చారో. ఒకళ్ళైతే ఫస్ట్ మసాలా స్వీట్ కార్న్ తెచ్చారు. ఇంకో ఐటెం చూడండి పాప్కార్న్ అనమాట ఇవి చూడండి. ఇంకో ఐటెం వచ్చేసి నెక్స్ట్ మ్యాగీ అనమాట, పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాగీ. ఇంకో ఐటెం వచ్చేసి బ్రెడ్ పుడింగ్ అంట. సో దాని పేరే నేను ఫస్ట్ టైం వింటున్నా, కానీ చాలా బాగుంది. అంటే అసలు నాకు అది చూడంగానే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అంటే నేను లుక్ వైజ్గా అయితే సూపర్ ఉంది, బట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాబట్టి కొంచెం షుగర్ తక్కువైంది అనిపించింది. సో ఇది వచ్చేసి పకోడీ అనమాట, ఆనియన్ పకోడీ. చూడండి ఇక్కడైతే వర్షం పడుతుంది. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఈ వర్షంలో. ఈ స్నాక్స్ ఇలా చేసుకోవడం అయితే వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వీళ్ళైతే ప్లేట్స్ అన్నీ తీసుకొచ్చుకున్నారనమాట. సో అన్నీ అరేంజ్ చేసేసుకొని తర్వాత స్టార్ట్ చేశారు. సో ఇంకో ఐటెం అయితే నేను మర్చిపోయాను, ఇదే అండి ఫ్రూట్ సలాడ్ అనమాట. చాలా అంటే చాలా మంచిగా చేయించి పంపించింది వాళ్ళ మమ్మీ అయితే. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను తనకి, చాలా బాగుంది. సో చూడండి మా వాళ్ళందరూ హాయ్ చెప్పమంటే సిగ్గుపడి కళ్ళు మూసుకుంటున్నారనమాట. చూసేయండి ఈ బ్యాచ్ అనమాట ఇక్కడ పార్టీ చేసిన బ్యాచ్. సో చెప్పాను, ఒకళ్ళు మసాలా స్వీట్ కార్న్, ఇంకొకళ్ళు వచ్చి నార్మల్ స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. సో ఇలాగ అందరూ అన్ని ఐటమ్స్ మంచిగా తెచ్చుకున్నారు. సో మీరు కూడా పేరెంట్స్ ఈ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చాలా మంచిది ఈ సమ్మర్లో. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఉండి ఖాళీగా బోర్ కొట్టేస్తుంది ట్యాబ్కి. సో ఊరికే ఫోన్ చూస్తారు లేదా టీవీ చూస్తూ ఉంటారు. బయటికి వెళ్ళి ఆడుకునేంత ఫెసిలిటీస్ ఇక్కడ ఉండవు కదా. అదే పల్లెటూరులో అయితే మంచిగా బయటికి వెళ్ళి చెట్ల కింద అవి ఇవి ఆడుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మనకు అంత ఫెసిలిటీస్ ఉండదు కాబట్టి సో పేరెంట్స్ కొంచెం పిల్లల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తుంటే బాగుండిద్దని నా సజెషన్ అనమాట. సో మీ సైడ్ పిల్లలు కూడా ఇలాంటి పార్టీస్ ఏమైనా చేసుకోంటే నాకైతే కామెంట్ చేయండి. చిన్నప్పుడు మీరు ఎలాంటి పార్టీస్ చేసుకునే వాళ్ళు అది కూడా కామెంట్ చేయండి. చెప్పాను కదా చిన్నప్పుడు అంత ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి మీరు ఎలాంటి ఐటమ్స్ తెచ్చుకొని లైక్ ఇలాగా చేసుకునే వాళ్ళు నాతో అయితే షేర్ చేసుకోండి. చూడండి మొత్తం ఏం చేసామో అన్నీ సర్వ్ చేసేసుకుంటున్నారు పిల్లలు. అంటే మొత్తం టేస్ట్ చేయాలి కదా, ఒకే ఐటెం దగ్గర ఆగిపోకుండా. సో ఫస్ట్ అన్ని ప్లేస్లలో అన్నీ అయితే వేసేసాము, అది కొంచెం. ఎందుకంటే ఒక ఐటెం నచ్చింది అనుకో పిల్లలు అక్కడే ఆగిపోతారు, దాంతో నింపుకొని మిగతా టేస్ట్ చేయరు కదా. సో అందుకని ప్లేట్లో ఫస్ట్ అవి కొంచెం అయితే పెట్టాము. ఫ్రూట్ సలాడ్ ఒకటి, ఎగ్ అదేంటి బ్రెడ్ పుడింగ్ ఒకటి పక్కన పెట్టేసాం అనమాట. స్వీట్ కదా, సో ఫస్ట్ ఇవన్నీ తింటారన్నట్లు ఫస్ట్ స్వీట్ తింటే కొంచెం ఎడ్ కొట్టేసి మిగతా ఐటమ్స్ తిండేరు చిన్న పిల్లలు కాబట్టి. సో ఫస్ట్ అవైతే సర్వ్ చేసేసుకున్నారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నీ. అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ పిల్లల్ని చూస్తుంటే. నేను కూడా ఇలాంటి రోజులకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే బాగుండు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది. సో వాళ్ళతో పాటు మేము కూడా స్నాక్స్ అయితే వేసేసాము కూర్చొని, పిల్లల దగ్గర కూర్చొని. ఎందుకంటే చాలా అంటే చాలా ఐటమ్స్ తెచ్చారు పిల్లలు. సో వాళ్ళు మొత్తం తినలేరు కదా, సో మనం కూడా టేస్ట్ చూద్దామని అన్ని ఐటమ్ కాదు నేనైతే లైక్ బ్రెడ్ పుడింగ్ ఒకటి, ఆ ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నాను. మిగతా అంతా మ్యాగీ అయితే పిల్లలు మంచిగా ఇష్టం కదా ఎక్కువ మ్యాగీ అంటే పిల్లలకి. సో వాళ్ళైతే మంచిగా కానిచ్చేసారనమాట. మీ పిల్లలు కూడా ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్లో పాల్గొనడానికి మీరైతే మంచిగా సపోర్ట్ చేయండి పేరెంట్స్. ఎందుకంటే సమ్మర్లో కొంచెం ఎక్కువ బోర్ కొట్టకుండా పిల్లలకు చాలా లైక్ అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం మంచిగా ఫీల్ అవుతారు. దట్టు కొంచెంమంది ఇన్నోసెంట్ ఉంటారు కదా, ఇంట్రోవర్ట్ టైప్లో ఎవరితో మాట్లాడకుండా అలాగా. సో ఇలాంటి గ్యాదరింగ్స్ వల్ల పిల్లలు మంచిగా వాళ్ళతో క్లోజ్ అయ్యి మాట్లాడడం కానీ అలా కొన్ని విషయాలు నేర్చుకోవడం కూడా జరుగుతుందన్నమాట. సో అలా కూడా ఈ చిన్న చిన్న పార్టీస్ పిల్లలకి మంచిగా
ఉంటాయి. సో ఆ విధంగా పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేయండి. అలాగే మా పిల్లలు చేసుకున్న పార్టీ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో వన్స్ అగైన్ వాళ్ళ తల్లిదండ్రులకైతే థ్యాంక్స్ చెప్తున్నాను నా తరపు నుంచి. సో ఓవరాల్గా మా పార్టీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా చేసుకుంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అది కూడా మాతో షేర్ చేసుకోండి. ఫైనల్గా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.